అందరికీ నమస్కారం. ఒక చిన్న పిల్లవాడు ఉదయం ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాడు. అమ్మ నాన్నలకు తెలియదు అది తన బిడ్డను చివరిసారి చూసే రోజు అవుతుందని. 6 సంవత్సరాల వయసు, చేతిలో పుస్తకాలు ఉండాల్సిన వయసు, ఆటలు ఆడాల్సిన వయసు, అమ్మ నాన్నలను చూసి నవ్వాల్సిన వయసు. కానీ విశాఖపట్నంలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు ప్రతి పేరెంట్ని ఆలోచించేలా చేస్తోంది. హోంవర్క్ కంప్లీట్ చేయలేదనే కారణంతో టీచర్ బాలుడిని కొట్టారని కుటుంబం ఆరోపిస్తోంది. ఆ తరువాత క్లాస్ రూమ్లో ఆ చిన్నారి కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ డాక్టర్స్ అతను ఇప్పటికీ చనిపోయినట్టు ప్రకటించారు. అసలు క్లాస్ రూమ్లో ఏం జరిగింది? సీసీటీవీలో ఏం కనిపించింది? స్కూల్ మేనేజ్మెంట్ పేరెంట్స్కి ఎప్పుడు సమాచారం ఇచ్చింది? ముఖ్యంగా ఒక చిన్నారి ఎడ్యుకేషన్ కోసం వెళ్ళిన స్కూల్లోనే ఇలా ఎలా జరిగింది? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఘటన విశాఖపట్నంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగింది. మరణించిన బాలుడిని టి ప్రణయ్ తేజ్గా రిపోర్ట్స్ గుర్తించాయి. అతను యూకేజీ స్టూడెంట్. కుటుంబం చెప్పిన వివరాల ప్రకారం ప్రణయ్ ఈరోజు ఉదయం స్కూల్కి వెళ్ళడానికి కొంత ఇబ్బంది చూపించాడు. హోంవర్క్లో కొంత కంప్లీట్ కాలేదని కుటుంబం తెలిపింది. అయినా చివరికి బాలుడు స్కూల్కి వెళ్ళాడు. క్లాస్ రూమ్లో టీచర్ స్టూడెంట్స్కి హోంవర్క్ చెక్ చేస్తున్న సమయంలో ప్రణయ్ దగ్గర హోంవర్క్ పూర్తి కాలేదని, దీంతో టీచర్ అతడిని రిప్రమెంట్ చేసి కొట్టారని వారు చెబుతున్నారు. ఇక్కడే ఈ ఘటనలో అత్యంత కీలకమైన విషయం వస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ రిపోర్ట్స్ ప్రకారం క్లాస్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు, అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ ఫుటేజ్లో టీచర్ బాలుడిని రిప్రమెంట్ చేసి స్లాప్ చేసినట్టు కనిపిస్తోంది. పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. ఆ తరువాత బాలుడు క్లాస్ రూమ్లో కుప్పకూలినట్టు సమాచారం. బాలుడు క్లాస్ రూమ్లో కొలాప్స్ అయిన తరువాత స్కూల్ స్టాఫ్ అతడిని హాస్పిటల్కి తీసుకెళ్లినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రణయ్ను విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ అతను మరణించినట్లు ప్రకటించారు. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. టీచర్ కొట్టడం మరియు బాలుడి మరణం మధ్య మెడికల్ కాజ్ అండ్ ఎఫెక్ట్ని ఫైనల్గా మనం చెప్పలేం. ఎందుకంటే ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ను మెడికల్ ఎగ్జామినేషన్, పోస్ట్మార్టం మరియు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా అధికారులు నిర్ధారించాలి. అందుకే ఈ వీడియోలో మనం కూడా టీచర్ కొట్టడం వల్లే మరణించాడు అని ఫైనల్ కంక్లూజన్ ఇవ్వడం లేదు. మన దగ్గర ఉన్నది ప్రస్తుతం కుటుంబం చేసిన ఆరోపణలు, సీసీటీవీ ఫుటేజ్పై వచ్చిన సమాచారం, పోలీస్ ఇన్వెస్టిగేషన్, స్కూల్పై నమోదైన కేసు, ఈ గవర్నమెంట్ ఎంక్వైరీ. ప్రణయ్ తల్లిదండ్రుల ఆరోపణలు ఈ ఘటనను మరింత సీరియస్గా మార్చాయి. వారి ప్రకారం బాలుడు స్కూల్కి వెళ్ళే సమయంలో ఆరోగ్యంగానే ఉన్నాడు. స్కూల్లో జరిగిన ఘటన తర్వాతే అతను కొలాప్స్ అయ్యాడని వారు చెబుతున్నారు. స్కూల్ నుంచి తమకు సమాచారం ఇవ్వడంలో కూడా ఆలస్యం జరిగిందని కుటుంబం ఆరోపించింది. ఈ ఆరోపణలపై పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. కుటుంబం టీచర్తో పాటు స్కూల్ మేనేజ్మెంట్పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇక మరో ముఖ్యమైన విషయం, సీసీటీవీ ఫుటేజ్ను ఇన్వెస్టిగేషన్లో కీలకమైన ఎవిడెన్స్గా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన బయటకు వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా స్పందించింది. ఎడ్యుకేషన్ అథారిటీ స్కూల్కి వెళ్ళి పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. 3 మెంబర్ కమిటీ ద్వారా ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా ఘటనపై స్పందించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంటే ఇది కేవలం టీచర్స్పై అలిగేషన్స్గా మిగిలిపోకుండా
పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ రెండు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఒక ప్రశ్న అడగాలి. హోంవర్క్ చేయకపోతే టీచర్ ఏం చేయాలి? పిల్లవాడిని ఎక్స్ప్లెయిన్ చేయాలి, పేరెంట్స్కి చెప్పాలి, స్కూల్ కౌన్సిలర్స్కి రెఫర్ చేయాలి. అవసరమైతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఫిజికల్ పనిష్మెంట్ సొల్యూషనా? 6 సంవత్సరాల పిల్లవాడికి ఎడ్యుకేషన్ అంటే భయం కాకూడదు, టీచర్ అంటే భయం కాకూడదు, స్కూల్ అంటే పనిష్మెంట్ ప్లేస్లా కనిపించకూడదు. స్కూల్ అంటే పిల్లలు సురక్షితంగా నేర్చుకునే ప్లేస్. ఇక్కడే ఈ ఘటన మన ఎడ్యుకేషన్ సిస్టంపై ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేస్తుంది. ప్రతి పేరెంట్ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ చూసుకుంటారు అని మాత్రమే కాకుండా స్కూల్ సేఫ్టీ సిస్టమ్ ఎలా ఉంది అని కూడా అడగాలి. స్కూల్స్లో సీసీటీవీ ఉందా? ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ ఉందా? పేరెంట్స్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వెంటనే సమాచారం ఇస్తారా? టీచర్స్కి చైల్డ్ హ్యాండ్లింగ్ ట్రైనింగ్ ఉందా? ఫిజికల్ పనిష్మెంట్పై స్కూల్ పాలసీ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ పేరెంట్ అడగడం తప్పు కాదు, వారి పిల్లల సేఫ్టీ కోసం. ఈ ఘటనలో ఎవరు తప్పు చేశారో ఫైనల్గా చెప్పేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ మరియు లీగల్ ప్రాసెస్. కానీ ఒక విషయం మాత్రం ఇప్పుడే చెప్పొచ్చు. ఏ కారణం ఉన్నా ఒక చైల్డ్ సేఫ్టీ కాంప్రమైజ్ కాకూడదు. అందుకే ఈ ఘటనను కేవలం ఒక సెన్సేషనల్ న్యూస్గా కాకుండా మన స్కూల్స్లో చైల్డ్ సేఫ్టీ గురించి ఒక సీరియస్ డిస్కషన్గా చూడాలి. ప్రణయ్ తేజ్ స్కూల్కి వెళ్ళాడు, తిరిగి ఇంటికి రావాల్సింది. కానీ అతని పేరెంట్స్ ఇప్పుడు అతని కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదు. ఈ ఘటనలో అసలు నిజం పూర్తిగా బయటకు రావాలి. సీసీటీవీ ఏం చెబుతోంది? మెడికల్ రిపోర్ట్ ఏం చెబుతోంది? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? టీచర్ రోల్ ఏంటి? స్కూల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలి. ఎందుకంటే ఒక చిన్నారి మరణం కేవలం ఒక కుటుంబం విషాదం కాదు, అది సమాజం మొత్తం ఆలోచించాల్సిన విషయం. మీకు కూడా అనిపిస్తే స్కూల్స్లలో పిల్లల సేఫ్టీకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి నిజమైన విషయాలు, వాటి వెనుక ఉన్న అసలు స్టోరీ మరియు సొసైటీపై ప్రభావం తెలుసుకోవడానికి మన మై రియల్ సొసైటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్ మాత్రమే కాదు, న్యూస్ వెనుక ఉన్న రియల్ స్టోరీ. నేను మీ మధునాయుడు. ఇది మై రియల్ సొసైటీ. జై హింద్.